నైట్ అయితే విల్లుపురం దగ్గర క్రాస్ జంక్షన్ లో ఒక పెట్రోల్ బంక్ లో అయితే స్టే చేశానండి. అక్కడి నుంచి నేను పాండిచ్చేరికి వెళ్తుంటే ఇంకా జస్ట్ పాండిచ్చేరి బోర్డర్ ఒక 2 కిలోమీటర్స్ పాండిచ్చేరి బోర్డర్ లో ఉంటే ఒక అన్న అయితే పరిచయం అయ్యాడు. ఆయన ఈ అన్న హైదరాబాద్ లో అయితే వర్క్ చేస్తున్నాడంట. అన్న కొంచెం కొంచెం తెలుగు మాట్లాడతాడు కానీ తమిళం నేను వెళ్తూ ఉంటే ఆపి మరి ఈరోజు టిఫిన్ చేశానన్న. సరే టీ అని తాగుతుందని చెప్పి టీ అని తాగిచ్చి ఒక 3 బిస్కెట్ ప్యాకెట్లు ఒక వాటర్ బాటిల్ అయితే నాకు స్పాన్సర్ అయితే చేశాడు. ఒకసారి అన్న పేరు డీటెయిల్స్ కూడా కనుక్కుందామండి. ఇలాంటి వాళ్ళు ఉంటే మన లాంటి సైకిల్ రైడర్స్ కి ఎంతో హెల్ప్ఫుల్ గా వెనక నుంచి ఒక సపోర్ట్ చేసేట్టుగా అయితే ఉంటుంది. హాయ్ అన్న, మీ పేరు? సౌందరరాజన్. ఇక్కడ అన్న ఉండేది? ఇంకా ఇంకా నీ ఊరు ఇంకా అన్న వాళ్ళు ఊరు ఇదేను. ఈ అన్నను నాకు ఈరోజు మార్నింగ్ టీ బిస్కెట్స్ కాఫీ అన్ని ఇప్పించింది. మొదల పక్క మా ఊరు ఇక్కడే. ఓకే, ఈ టీ షాప్ లో నేను. హాయ్, ఏనా టీ షాప్ క్యాషియర్. హాయ్ నా, హాయ్ హాయ్ హాయ్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈ అన్నయ్య నేను ఇంకా ఒక టీ ఇప్పించాడు, బన్ బెడ్ ఇచ్చాడు. ఇవి కాకుండా దారిలో ఉంటాయని చెప్పి బిస్కెట్ ప్యాక్స్ అండ్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నా. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళంటి జీరో బడ్జెట్ ట్రావెల్కి అయితే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి